ఈఎన్సీ మోహన్ నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల మోహన్ నాయక్ అరెస్ట్ అయ్యారు. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల మోహన్ నాయక్ అరెస్ట్ అయ్యారు. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల మోహన్ నాయక్ అరెస్ట్ అయ్యారు. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, శంకరి, ఏదైనా అధికారి అవినీతి కేసులో గానీ ఇతర కేసుల్లో జైలుకు వెళ్ళినప్పుడు 48 గంటల కంటే ఎక్కువ జైల్లో ఉన్నప్పుడు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు మోహన్ నాయక్ విషయంలో కూడా అదే జరిగింది. ఇటీవల ఆయన ఇంటి పైన ఆయన స్నేహితులు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో రైడ్స్ చేసినప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు నమోదైంది. ఆయన జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఆయన రిమాండ్కు తరలించారు. గత మంగళవారం ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటికీ ఆయన జైల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే సస్పెన్షన్ వేటు వేశారు. అందుకు సంబంధించినటువంటి ఫైల్ పైన ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైన్ చేశారు. అధికారికమైనటువంటి ఉత్తర్వులు సాయంత్రం మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.